బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అకౌంట్ లో మరో డిజాస్టర్ వచ్చి చేరింది. లాల్ సింగ్ చడ్డా మరో దంగల్ అనుకునే లోపు మరో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అని తేలింది. అందుకే తను కూడా షారుఖ్ బాట్లో నడవబోతున్నాడా? దక్షిణాది దర్శకులతో టచ్ లోకి వచ్చాడంటే అర్థం ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. అమీర్ ఖాన్ ఏం చేసినా దానికో పర్పస్ ఉంటుందంటారు. కానీ అదే ఈ మధ్య మిస్ అవుతూ వస్తుందా? లాల్ సింగ్ చడ్డా విషయంలో అమీర్ లెక్క తప్పిందా? లాల్ సింగ్ చడ్డా మూవీ దంగల్ని మించిపోతుంది అన్నారు. ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకువెళ్లిన మూవీ అన్నారు. కానీ ఏమైంది? దంగల్ లాంటి ఎమోషనల్ డ్రామాతో లాల్ సింగ్ చడ్డాకి పోలికే లేదని తేలింది. అందులో 10% ఎమోషన్ కూడా ఇక్కడ కనెక్ట్ కాలేదనే మాట నిజమైంది. దంగల్ తర్వాత దాన్ని మించే సినిమా అమీర్ కి కష్టమేమో అనింతగా సీన్ మారింది. లాల్ సింగ్ చడ్డా ఫస్ట్ డే మొదటి ఆటకే అటకెక్కింది అన్నారు. కనీసం లాస్ట్ టైం వచ్చి ఫ్లాప్ థర్డ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో కూడా పోల్చే పరిస్థితి లేదు. ఆ మూవీకి కనీసం ఓపెనింగ్స్ వచ్చాయి. లాల్ సింగ్ చడ్డాకి అది కూడా లేదు. అందుకే వరుస డిజాస్టర్లతో మారిన అమీర్ దక్షిణాది దర్శకులతో నెక్స్ట్ వెంచర్ అంటున్నారు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ షారుఖ్ తమిళ డైరెక్టర్ ఆట్లీతో జవాన్ సినిమా చేస్తున్నాడు. అలానే అమీర్ ఖాన్ కూడా లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ టచ్ లోకి వెళ్లారనే ప్రచారం ఊపందుకుంది. లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ టాక్ షురు అయిన ఒక రోజుకే ఇలాంటి ప్రచారం మొదలైంది.